క్రైస్తవుడా కదలిరా, క్రీస్తు సైనికుడా కలిసిరా. సంఘములో తోడేలు ప్రవేశించెను, గర్జించు సింహము వలె అపవాది వాడి సైనికులు తిరుగుచుండెను. ఓర్చుకున్నది చాలు, ఇక సహించింది చాలు, ఇక మన మార్గాన్ని పాడు చేస్తున్నారు. మనలను నడిపిస్తున్న నాయకులను అంతమొందిస్తున్నారు. సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారు, దోషులుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. నిందలెన్నో మోపుతున్నారు, నిజాలన్నీ కప్పి పెట్టుచున్నారు. ఇంకెంత కాలం మురకే ఉంటావు, ఇంకెంత కాలం సహిస్తానంటావు? నీవు ఒక పేట తాడువై కదలిరా, మూడు పేటల తాడే త్వరగా తెగదు. 3000 పేటల తాడు అసలే తెగదు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అని మన ప్రభువు చెప్పలేదా? పోరాడితే పరలోకం, పోరాటం వద్దనుకుంటే పాతాళం. నిర్ణయము తీసుకో, ఇది పోరాడే సమయం, నాకెందుకులే అనుకుంటే అది అమాయకత్వం. నీ దాకా వస్తే తెలుస్తుంది అది ఒక రాజకం. నీవు ఒక పేట తాడువై కదలిరా, మూడు పేటల తాడే త్వరగా తెగదు. 3000 పేటల తాడు అసలే తెగదు. ప్రార్థించు, పోరాడు, సింహాన్ని జయించే సంసోను నీవే. క్రూర మృగాల నోరు మూసేదాని ఏలు నీవే. గోల్యాతును కొట్టే దావీదు నీవే. సూర్య చంద్రుల నాపే యెహోషువ నీవే. సముద్రాన్ని చీల్చే మోషేవు నీవే. సమస్యల సమాధాన పరిచే దేవుని కుమారుడవు నీవే. నీవే లోకానికి వెలుగు నీవే, స్వర్గానికి మలుపు నీవే. సర్వ సమాజాన్ని సన్మార్గంలో నడిపించే ఆకాశ నక్షత్రం నీవే. కనుక లేచిరా, నీవు ఒక పేట తాడువై కదలిరా, మూడు పేటల తాడే త్వరగా తెగదు. 3000 పేటల తాడు అసలే తెగదు. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు, 10,000 మందిని తరిమితే ఇన్ని వేల మంది, ఎన్ని లక్షల మందిని తరుమునో తెలుసా? సంసోనుకు తెలియదు, సింహాన్ని చంపేంత వరకు దావీదుకు తెలియదు. ఎలుగుబంటును సింహమును చంపేంత వరకు. కనుక కదలిరా, నీవు ఒక పేట తాడువై కదలిరా, మూడు పేటల తాడే త్వరగా తెగదు. 3000 పేటల తాడు అసలే తెగదు. దేవుడే మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? యుద్ధం యెహోవాదే, సైన్యములకు అధిపతి అగు యెహోవాదే. ఆయన సైన్యములో నీవు ఒక సైనికుడుగా కదలిరా. అజ్ఞానముగా మాట్లాడు, మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తమే హేతువడుగు. ప్రతి ఒక్కరికి సాత్వికముతో సమాధానం